ఎయిర్పోర్ట్లో చెక్పోస్ట్ను దాటుతున్నప్పుడు ఈ వ్యక్తి ఒక ఎరుపు బ్యాగ్ను తీసి దానిని స్కానర్ ద్వారా దాటించడానికి నిరాకరించాడు. భద్రతా సిబ్బంది ఎందుకని ప్రశ్నించగా ఆ బ్యాగ్లో అతని మరణించిన సహచరుడి వస్తువులు ఉన్నాయి మరియు అవి సాధారణ వస్తువుల్లా పరిగణించకూడదని చెప్పాడు. అతను క్యాస్కేడ్ ఎయిర్ప్లేన్లో లోడ్ అవుతున్నంత సమయంలో సెల్యూట్ చేస్తూనే ఉన్నాడు. అతని హృదయం దుఃఖంతో నిండిపోయింది. విమానంలో ఒక ఎయిర్ హోస్టెస్ అతనికి ఒక క్రాస్ ఇచ్చింది. అందులో పూర్తి సిబ్బంది రెస్పెక్ట్ ఉంది. వారు చేరుకున్నప్పుడు ఇప్పటికే రాత్రి అయింది. ఎయిర్పోర్ట్ సిబ్బంది జాగ్రత్తగా క్యాస్కేట్ను తరలించి ఆ వ్యక్తికి ఒక హోటల్ అమర్చినట్లు తెలిపారు. కానీ అతను నిరాకరించాడు. అతను తన సహచరుడితో చివరి రాత్రి ఉండాలనుకున్నాడు. ఆ రాత్రి సహచరుడి వస్తువులను చూస్తూ అతను ఇంకా బ్రతికి ఉన్నట్టు ఫీల్ అయ్యాడు. మరుసటి రోజు పైలట్ ఆ విషయం గురించి తెలుసుకున్నాడు. అతను ప్రయాణికులకు ఒక ప్రత్యేక అతిథి ఉన్నారని చెప్పి అతను మొదట విమానం నుండి దిగేలా అందరినీ కోరాడు. ప్రయాణికుల గుండె కదిలిపోయింది. ఒక్కొక్కరు నిశ్శబ్దంగా నిలబడి కన్నీళ్లతో క్యాస్కేట్ విమానం నుండి తీసుకురావటం చూశారు. వారు అతని సహచరుడి సొంత పట్టణానికి సమీపిస్తున్నప్పుడు ఆ మనిషి క్యాస్కేట్ బయటి కవర్ తీసివేశాడు. అతను కొత్త జాతీయ పతాకాన్ని దానిపై వేసి మరోసారి సెల్యూట్ ఇచ్చాడు. చివరి ప్రయాణం మొదలైంది. ఆ వ్యక్తి కారులో వెళ్తుండగా ఒక ట్రక్ అతనిని అధిగమించే ప్రయత్నం చేసింది. కాని డ్రైవర్ పతాకాన్ని చూసి ఆగిపోయాడు. అతను హెడ్లైట్లను ఆన్ చేసి తన టోపీని తీసి గౌరవం చూపించాడు. త్వరలో వెనక్కి వచ్చిన కార్లు కూడా అలాగే చేశాయి. ఒక్కొక్కటి తమ హెడ్లైట్లను ఆన్ చేసి మరణించిన హీరోకు ఇంటికి వెళ్లే మార్గాన్ని వెలిగించాయి. దీర్ఘ ప్రయాణం తర్వాత ఆ మనిషి తన సహచరుణ్ణి ఇంటికి తీసుకెళ్లాడు. క్యాస్కేట్ నెమ్మదిగా తెరచబడింది. అతని సహచరుడు క్రిస్ప్ డ్రెస్ యూనిఫామ్ ధరించి శాంతంగా ఉన్నాడు. ఆ మనిషి తన కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. మరుసటి ఉదయం అతను జాగ్రత్తగా వస్తువులను సిద్ధం చేసి అంత్యక్రియలకు వెళ్లాడు. అక్కడ అతని సహచరుడి తల్లిదండ్రులను కలిశాడు మరియు వారి కుమారుడిని మార్గంలో గౌరవంతో చూసుకున్నారని తెలిపాడు. అతను వస్తువులను మరియు క్రాస్ను అప్పగించాడు. తండ్రి వణుకుతున్న చేతులతో నేమ్ ట్యాగ్ను పట్టుకున్నాడు మరియు తల్లి తన కన్నీళ్ల ద్వారా ప్రేమను వ్యక్తం చేసింది. పట్టణంలోని ప్రజలందరూ వచ్చి పూర్తి స్థలాన్ని నింపేశారు. అతని సహచరుడి ఫోటో స్క్రీన్పై కనిపించగా అందరి గుండె బాధతో నిండిపోయింది. శ్మశాన వాటికకు వెళ్లే మార్గంలో ప్రజలు నిశ్శబ్దంగా నిలబడి గౌరవం చూపించారు. మెడల్ ఆఫ్ హానర్తో పాటు తల్లి క్రాస్ను కూడా క్యాస్కేట్ పై పెట్టింది. ఆ మనిషి తన కన్నీళ్ల ద్వారా గుంపు నెమ్మదిగా వెళ్లిపోతున్నట్లు చూశాడు. అతను నిలబడి ఉన్నాడు. అతను ఒక చివరి సెల్యూట్ ఇచ్చాడు.